ఈరోజు క్లాస్లో హీట్ లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూసి దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్తో సహా హీట్ లెసన్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, మెయిన్గా మనకి రెడ్యూస్ చేసినటువంటి సిలబస్లో హీట్ లెసన్లో కొన్ని చిన్న టాపిక్స్ని డిలీట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. అవి కండెన్సేషన్, ఎవాపరేషన్, ఫ్రీజింగ్, మెల్టింగ్, ఇలాంటి వాటన్నింటి యొక్క డెఫినేషన్స్, వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లేవని చెప్పారు. యాక్టివిటీస్ కూడా ఆపేయండి, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లైక్ కండెన్సేషన్ అప్లికేషన్ కానీ, ఎవాపరేషన్ అప్లికేషన్ కానీ ఇలాంటివి కూడా ఆపేయండి. ఎందుకంటే ఆ టాపికే లేదని చెప్పారు కాబట్టి, ఎప్పుడు కూడా మనకి FA1కి FA2కి రాలేదు కాబట్టి అసలు ఆ కండెన్సేషన్ అనేది ముట్టుకోకండి, ఎవాపరేషన్ అనేవి, మెల్టింగ్, బాయిలింగ్ ఇలాంటి వాటిని ముట్టుకోకండి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమి ముట్టుకోకండి. హాఫ్ మార్క్ క్వశ్చన్స్కి డిలీటెడ్ సిలబస్, డిలీట్ కాని సిలబస్ అంటూ ఏముండదు, ఏదైనా ఇవ్వచ్చు, హాఫ్ మార్కే కాబట్టి అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మెయిన్గా 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇవాళ చెప్పేటటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్లో మెయిన్గా హీట్ అనేటటువంటి లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి గమనించినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ కనుక్కునేటటువంటి యాక్టివిటీ మీకు ఉంది. ఒక లెడ్ షార్ట్స్ తీసుకొని, లెడ్ షార్ట్స్ని యూజ్ చేసి, లెడ్ షార్ట్స్ని బాగా 100 degrees దగ్గర బాగా స్టీమ్ చేసి, ఆ లెడ్ షార్ట్స్ని కెలోరీమీటర్లో వేసి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది, దాని ప్రకారము ఆ లెడ్ షార్ట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ల్యాబ్ యాక్టివిటీ ఉంది మనకి టెక్స్ట్ బుక్లో. యాజ్ ఇట్ ఈజ్ ల్యాబ్ యాక్టివిటీ ఎలా అయితే ఉందో అలాగే రాసినా 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. లేదండి మేము పేరాలాగా రాయము అనుకున్నట్లయితే మెయిన్ హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఎయిమ్ ఒకటి, మనము ఆ యాక్టివిటీ చేయడానికి ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేయాలి, ప్రాసెస్ ఆఫ్ ఆపరేషన్, ఓకే, ప్రాసెస్ ఆఫ్ ఆపరేషన్ ఒకటి. అదేవిధంగా మనకి లాస్ట్లో ఏం తెలిసింది, ఈ 4 స్టెప్స్ కంపల్సరీగా రాయాలి. ఎయిము, ఆపరేటర్స్ రిక్వైర్డ్, ప్రొసీజరు, అదేవిధంగా లాస్ట్లో కంక్లూజన్ కూడా రాయాలి. ఈ 4 ల్యాబ్ యాక్టివిటీలో కంపల్సరీగా ఉండాలి. ఒక యాక్టివిటీ, ఒక ల్యాబ్ యాక్టివిటీ చేస్తున్నామంటే దీంట్లో కంపల్సరీగా ఉండాలి. ఒకసారి ఈ క్వశ్చన్ గమనించినట్లయితే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఒక కెలోరీమీటర్, మనకు కావాల్సినవి ఒక కెలోరీమీటరు, ఒక థర్మామీటరు, లెడ్ షార్ట్స్, హాట్ వాటరు, మామూలు వాటరు అవి తీసుకుంటాము. లెడ్ షార్ట్స్ని బాగా హాట్ వాటర్లో ఉంచండి, లేకపోతే స్టీమ్ చేయండి. ఎలా అయినా సరే లెడ్ షార్ట్స్ 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఉండాలి. అలా 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర లెడ్ షార్ట్స్ని బాగా హీట్ చేసి ఒక కెలోరీమీటర్ తీసుకొని దాంట్లో కొంత % ఆఫ్ వాటర్ తీసుకొని 1/3 or 1/4 ఆఫ్ వాటర్ తీసుకొని దాని లోపల దాని టెంపరేచర్, నార్మల్ వాటర్ టెంపరేచర్ని ముందుగా మెజర్ చేయాలి. ఇప్పుడు లెడ్ షార్ట్స్ ఆర్ హీటెడ్ అట్ 100 degrees సెంటీగ్రేడ్ బై హాట్ వాటర్ ఆర్ స్టీమ్డ్. ఆ 100 degrees లెడ్ షార్ట్స్ని తీసి ఫాస్ట్గా కెలోరీమీటర్ వాటర్లో వేయాలి. ఈ కెలోరీమీటర్ యొక్క వాటర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం థర్మామీటర్లో గమనించవచ్చు. ఇలా ఇంక్రీజ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ థర్మామీటర్ రీడింగ్ పెరిగింది, ఇంక్రీజ్ అయింది చూసి, డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ టెంపరేచర్ అండ్ ఆఫ్టర్ ద ఇన్సర్టింగ్ లెడ్ షార్ట్స్ ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందో చూసి డిఫరెన్స్ చూసుకోవాలి. దట్ టెంపరేచర్ని బట్టి మనము S ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాబట్టాం. S ఈజ్ ఈక్వల్ టు M1SC ప్లస్ M2 మైనస్ M1 SW T2 మైనస్ T1 బై M2 మైనస్ M1 ఇంటూ T2 మైనస్ T3 అనేటటువంటి ఫార్ములా రాబట్టడం జరిగింది. దీంట్లో మనకి M1 M2లేమో M1 M2 M3లు
ఫస్ట్ కెలోరీమీటర్ యొక్క మాస్ m1, m2 అంటే వాటర్ యొక్క మాస్ విత్ కెలోరీమీటర్, అండ్ m3 అంటేనేమో వాటర్, కెలోరీమీటర్ అండ్ లెడ్ షార్ట్స్ కలిపినటువంటి మాస్ m3. సో మనకి ఓన్లీ వాటర్ యొక్క మాస్ కావాలంటేనేమో m2లోంచి m1 సబ్ట్రాక్ట్ చేస్తే ఓన్లీ వాటర్ మాస్ వస్తుంది. m3లోంచి m2ని కనుక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి వాటర్, లెడ్ షార్ట్స్ యొక్క మాస్ అనేది రావడం జరుగుతుంది. సో m3 మైనస్ m1 లెడ్ షార్ట్స్ మాస్, m2 మైనస్ m1 అనేది వాటర్ యొక్క మాస్గా చేసుకుంటాం. అక్కడ T1, T2, T3s ఉన్నాయి కదా. మీ అందరికీ తెలుసు T1 అంటేనేమో జనరల్ స్టార్టింగ్లో ఉన్నటువంటి థర్మామీటర్ రీడింగ్, నార్మల్ టెంపరేచర్, కెలోరీమీటర్ యొక్క థర్మామీటర్ నార్మల్ టెంపరేచర్. T2 అంటేనేమో T2 ఈజ్ ఈక్వల్ టు 100 degrees. ఎలా అయితే మనము లెడ్ షార్ట్స్ని హీట్ చేస్తామో లెడ్ షార్ట్స్ని హీట్ చేసినటువంటి టెంపరేచర్ T2. అంటే T3 ఎలా వస్తుంది? నార్మల్ ఫైనల్ టెంపరేచర్ T3 ఈజ్ ఈక్వల్ టు T3 అనేది ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ హీట్. సో ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ మిక్చర్ ఫార్ములా యూజ్ అవుతుంది. మనకి ద హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ. హాట్ బాడీ ఇక్కడ ఏమవుతుంది? లెడ్ షార్ట్స్ అవుతుంది. కోల్డ్ బాడీ ఏమవుతుంది? కెలోరీమీటర్ అవుతుంది. కెలోరీమీటర్ లెడ్ షార్ట్స్ నుంచి హీట్ని గెయిన్ చేస్తుంది. లెడ్ షార్ట్స్ ఏమో కెలోరీమీటర్కి హీట్ని ఇస్తుంది, తాను హీట్ లాస్ అవుతుంది. ఇలా హీట్ లాస్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ వేసినట్లయితే మనకి ఫార్ములా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్, దట్ ఈస్ లెడ్ షార్ట్స్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ సాలిడ్. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ గురించి మనం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడొచ్చు మీరు తర్వాత అయినా సరే. దాని తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్, హీట్ అనేటటువంటి లెసన్లో ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఇది కూడా 4 మార్క్స్కి రావడానికి చాలా చాలా అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఒకసారి గమనించినట్లయితే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, మెయిన్గా అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ హీట్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా వాటర్ గురించి 2 అప్లికేషన్స్ చెప్తాము. వాటర్ని కూలెంట్గా తీసుకుంటాం. రేడియేటర్స్లో అన్ని రకాల వాహనాల్లో కూడా కూలెంట్గా తీసుకుంటాం. ఎందుకంటే ద వాటర్ హ్యాస్ ఎ హయ్యర్ స్పెసిఫిక్ హీట్. సో ఇట్ కూల్స్ ఇట్ గెయిన్స్ ద టెంపరేచర్, ఇట్ గెయిన్ ద హాట్నెస్ ఆఫ్ వెహికల్ మోటార్. వెహికల్ యొక్క మోటార్ నుంచి, ఇంజన్ నుంచి వచ్చేటటువంటి హీట్ని గెయిన్ చేసుకుంటుంది. కాబట్టి మనము ఇంజన్ యొక్క ముందు సైడ్ మనకి వాటర్ని ఫిల్ చేయడం జరుగుతుంది, అవునా? రేడియేటర్లో వాటర్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ యాక్ట్స్ యాజ్ ఏ కూలెంట్ ఫర్ ఆల్ వెహికల్స్. నెక్స్ట్ సమోసా ఎక్స్పెరిమెంట్. సమోసా ఇది కూడా చెప్పడం జరిగింది. సమోసా ఎలా ఉంటుంది? సమోసా పైన ఉన్నటువంటి, సమోసా కావచ్చు, అది పఫ్ కావచ్చు, ఏదైనా సరే, పైన ఉన్నటువంటి పిండి యొక్క స్పెసిఫిక్ హీట్, లోపల ఉండేటటువంటి కూర ఏదైతే ఉందో, కర్రీ, బంగాళదుంప కానీ ఏదైనా సరే కర్రీ యొక్క స్పెసిఫిక్ హీట్, దాంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి పైన ఉన్నటువంటి దాని యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే చల్లబడుతుంది, ఓకేనా? ఆ లోపల ఉన్నటువంటి వాటి యొక్క స్పెసిఫిక్ హీట్ అంత ఎక్కువగా తేడా ఉంటుంది కాబట్టి అది తొందరగా చల్లబడదు. మనము పైన కొరకగానే నోరు కాలటం జరుగుతుంది అప్పుడప్పుడు. దీనికి కారణము డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. ఇది కూడా ఎక్స్పెరిమెంట్గా చెప్పొచ్చు. అదేవిధంగా మెయిన్గా మనకి వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్కి మెయిన్ యూజ్ మన నేచర్లో జరుగుతున్నటువంటి యూజ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సీస్, ఏదైతే సముద్రాలు ఉన్నాయో, ఓషన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి పెద్ద ఓషన్స్, మనకి 7 ఓషన్స్ కనబడతాయి మనకి. ఈ 7 ఓషన్స్లో కూడా టాప్లో ఉండేటటువంటి అంటార్కిటికా, ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ 2 ఓషన్స్ కూడా టాప్లో బాటంలో ఉంటూ ఉంటాయి కదా. ఈ 2 ఓషన్స్ కూడా చాలా చల్లగా ఉంటాయి, టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలా చల్లగా ఉండడం వల్ల ఆ 2 ఓషన్స్లో కొంత పార్ట్ మాత్రమే ఎప్పుడు కూడా గడ్డగట్టి ఉంటుంది. మిగతా 5 ఓషన్స్లో ఉన్నటువంటి వాటరు, దానికి దగ్గరలో ఉన్నటువంటి వాటర్ అయినా సరే మొత్తం కూడా వేడిగానే ఉంటుంది. మామూలు వాటర్ లిక్విడ్ ఫామ్లోనే ఉండడానికే కారణం ఏంటయ్యా అంటే
ఆ ఆర్కిటిక్ అంటార్కిటిక్ వాటర్ కూడా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. కాకపోతే పైన ఉన్నటువంటి కొంత లేయర్ పాటు అది కూడా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు మాత్రమే అది గడ్డగట్టి ఉంటుంది. అడుగున మొత్తం కూడా పైన లేయర్ మాత్రమే ఫ్రీజింగ్ అవుతుంది, లోపల మొత్తం వాటర్ ఉంటుంది మామూలుగానే. సో ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఎర్త్ పైన ఉన్నటువంటి ఎక్కువ శాతం వాటర్ లిక్విడ్ ఫామ్లోనే ఉండడానికి కారణం ఏంటంటే మనకి భూమి యొక్క మధ్యరేఖ, భూమధ్య రేఖ అంటారు, ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి ఓషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈక్వేటర్ గుండా వెళుతున్నటువంటి ఓషన్స్ గుండా వెళుతున్నటువంటి ఈక్వేటర్ గుండా వెళుతున్నటువంటి ఓషన్స్లో ఉన్న వాటర్ ఏం చేస్తుందంటే సన్ నుంచి బాగా హీట్ని గెయిన్ చేసుకుని ఆ హీట్ని సరౌండింగ్ వాటర్కి, సరౌండింగ్ ఓషన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సముద్ర ప్రవాహాలు అంటారు. సముద్ర ప్రవాహాల రూపంలో ఆ వేడి నీళ్లు మిగతా అన్ని ఓషన్స్ లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మరలా చల్లని నీరు ఇటు రావడం జరుగుతుంది, మరలా వేడి నీళ్ళు అటు పోవడం జరుగుతుంది. ఇలా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది బిట్వీన్ ద ఓషన్స్. కాబట్టి ఓషన్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చల్లగానే లిక్విడ్ ఫామ్లో ఉండడానికి కారణము వాటర్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని గెయిన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడం. అలా వాటర్ ఎక్కువ హీట్ని గెయిన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే దానికి ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఉండడం వల్ల అని చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా యాక్టివిటీలు ఏమున్నాయమ్మా ఇంకా దానికి సంబంధించి? ఎస్, వాటర్ మిలాన్ కూడా ఒక యాక్టివిటీ. ఇది 2 మార్క్స్ కూడా విడిగా కూడా 1 మార్క్కి లేదా 2 మార్క్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. వాటర్ మిలాన్ని మనము ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి పెట్టినప్పుడు బాగా ఎండాకాలంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బాగా ఎండగా ఉంది, సరౌండింగ్స్లో బాగా టెంపరేచర్ ఉంది, అయినా సరే ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి వాటర్ మిలాన్ ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. కారణం ఏంటి అంటే వాటర్ మిలాన్లో 95%, 98% వాటరే ఉంటుంది దాదాపుగా. సో ఆ 95% ఆఫ్ వాటర్ దాంట్లో ఉండడం వల్ల, వాటర్కి హై స్పెసిఫిక్ హీట్ ఉండడం వల్ల అది అంత తొందరగా హీట్ని గెయిన్ చేసుకోలేదు. ఒకవేళ హీట్ని గెయిన్ చేసుకుంటే అంత తొందరగా లాస్ చేసుకోలేదు. ఈ ప్రాపర్టీ ఎందుకు ఉంటుందంటే దాని యొక్క హై అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ వల్ల జరుగుతుంది. కాబట్టి వాటర్ వల్ల, హై అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ వల్ల అది కూల్గా ఉంటుంది పుచ్చకాయ అని చెప్పండి. ఇలా కొన్ని రకాలైనటువంటి ఈ 4 కాకుండా మిగతా చాలా ఎక్స్పెరిమెంట్స్, చాలా అప్లికేషన్స్ స్పెసిఫిక్ హీట్కి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి 4 స్పెసిఫిక్ హీట్ అప్లికేషన్స్ని చెప్పమనొచ్చు. దీన్ని 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఇవ్వడానికి. ఇవి 2 క్వశ్చన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో.